హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో ద్వారా మా స్కూల్లో శిశువాటిక అంటే ప్రీ ప్రైమరీ సెక్షన్స్‌తో ప్రత్యేకంగా ప్రార్థన అనేది చేపిస్తాము. మా శిశువులతో ప్రార్థన ఎలా చేపిస్తామనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూయించాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఇక్కడ ఒక పాప నిలబడి పాఠశాలకు వస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా కుంకుమ ధారణ అనేది చేస్తుంది. ఇలా చేయడం వల్ల మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కూడా ఇలా కుంకుమ ధారణ చేయొచ్చు అనే సంస్కారాన్ని దీని ద్వారా నేర్చుకుంటారు. అంతేకాకుండా నుదుటిన కుంకుమ ధరించడం అనేది మన భారతీయ సంస్కృతి కదా! దీని ద్వారా ఆ సంస్కారాన్ని కూడా నేర్చుకుంటారనమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా ప్రతి ఒక్క శిశువు కూడా పాఠశాలకి వచ్చేటప్పుడు ఇలా ఫ్లవర్స్‌ని తీసుకొనొస్తారు. ఫ్లవర్స్‌ని తీసుకొనొచ్చి సరస్వతి మాత చిత్రపటం ముందు ఇలా అలంకరిస్తారు. ఇలా అలంకరించి నమస్కారం చేయడం వల్ల శిశువులలో భక్తి భావన అనేది పెంపొందించబడుతుంది. అండ్ ఆ తర్వాత శిశువాటికలో ఉన్నటువంటి శిశువులతోనే ప్రతిరోజు కూడా జ్యోతి ప్రజ్వలన చేయించడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల పూజ అనేది ఎలా చేయాలి, పూజ యొక్క విధానం ఏమిటి, దేవీ దేవతలకు పూజించడం ఎలా అనే సంస్కారాన్ని దీని ద్వారా తెలుసుకుంటారు. వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదా. చూశారు కదా! ఈ విధంగా పూజ అనేది ప్రతి ఒక్క రోజు శిశువులతో చేయించడం వల్ల శిశువులలో భక్తి భావన అనేది ఏర్పడుతుంది. భక్తార్తినాశిని విరించి హరీసవంద్యే కీర్తిప్రదేఖిల మనోరథదే మహారే వీడియోలో చూస్తున్న విధంగానే శిశువాటికలో శిశువుల చేత ప్రతి ఒక్క రోజు కూడా ప్రత్యేకంగా ప్రార్థన అనేది చేయించబడుతుంది. చూస్తున్నారు కదా! చిన్నారులు ప్రతి ఒక్కరూ ఎంత భక్తి భావంతో ఎంత శ్రద్ధతో ప్రార్థన శ్లోకాలు చెప్తున్నారో. శ్వేతాంబరావృత మనోహర మంజుగాత్రే ఉద్యన్మనోజ్ఞసిత పంకజ మంజులాస్యే విద్యాప్రదాయిని సరస్వతి నౌమి నిత్యం. మాతస్త్వదీయ పద పంకజ భక్తియుక్తా ये त्वां भजन्ति निखिलान् परान् विहाय ते निर्जरत्वमिह यान्ति कळेबरेण
వహ్ని వాయు గగనాంబు వినిర్మితేనా मोहान्धकारभरिते हृदये मदीये मातः सदैव कुर्वास मुदारभावे स्वीयाखिलावयवनिर्मल सुप्रभाभिः शीघ्रं विनाशाय मनोगतमन्धकारम् నాకు తెలిసినటువంటి కొన్ని అంశాలను మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే మా చిన్నారులపై మీ ఆశీర్వాదాలు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటున్నాను. Thank you for watching Bhargavi Bhagat Sri Saraswati Shishu Mandir, Bharangpet.